హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 88,700 మంది మహిళలు ఉంటే వితంతు మహిళల కింద అంటే భర్తకు పింఛన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను పొందడానికి అర్హులైనటువంటి మహిళలను ప్రభుత్వం ఎంపిక చేసింది. 88,000 మంది వరకు కూడా ఉంటే ఇప్పుడు తాజాగా మనకు 77,380 మందికి పింఛన్ మంజూరు చేసినట్లు ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేసింది. మరి వాళ్ళందరికీ కూడా ఈ నెల 12వ తారీఖున పింఛన్ 4,000 రూపాయల పింఛన్ను పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదలైంది. ఏ జిల్లాల్లో ఎంతమంది ఉన్నారనే విషయం అంతా కూడా మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎప్పటి నుంచి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చూస్తే మనకు డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 1, 2023 నుంచి మనకు అక్టోబర్ 1, 2024 వరకు కూడా అంటే 24 ఆ మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి దాని తర్వాత ఏంటంటే మిగిలినటువంటి వారికి అంటే ఈ సంవత్సరము గత నెల వరకు కూడా ఎవరైనా సరే భర్తకు పింఛన్ వస్తుండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలు స్పౌస్ పింఛన్కు అర్హత సాధించారని చెప్పి ప్రభుత్వం ఒక 88,000 మందిని గుర్తిస్తే ఇక్కడ 77,380 మందికి పింఛన్ మంజూరు అయినట్లు ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేసింది. వీరికి గత ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల కింద వీరికి ఈ యొక్క స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరిగిందనమాట. మరి స్పౌస్ పింఛన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినట్టు నేను చెప్పినటువంటి డేట్ ప్రకారం భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడం జరిగింది. మరి వారి లిస్ట్ అంతా కూడా వచ్చింది. పింఛన్కు ఎవరైతే అర్హత పొందారో వారి లిస్ట్ అనేది వచ్చింది. వారికి మంజూరు పత్రాలు కూడా విడుదలయ్యాయి. అంటే పలానా ఆమెకు ఈ యొక్క 4,000 రూపాయల పింఛను మంజూరైంది, వితంతు పింఛన్ అని చెప్పి ప్రభుత్వం ఒక మంజూరు పత్రం కూడా ఇస్తుంది. దాంతోపాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛను మంజూరు ఏ జిల్లాల్లో అంటే మనకు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో ఎంతమంది మహిళలు అర్హత ఉంది అని చెప్పేసి ఒక లిస్టు కూడా విడుదల చేసింది. ఆ లిస్టు కూడా మీకు నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కూడా విత్ ప్రూఫ్తోనే ఉంటుంది, మీరు ఎదురుగా చూడొచ్చు. విత్ ప్రూఫ్తోనే నేను మీకు స్క్రీన్ పైన నేను ఎనేబుల్ చేస్తున్నాను. చూడండి, జిల్లాల వారీగా లిస్ట్ అనేది మనకు ఆ విధంగా విత్ ప్రూఫ్తోనే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అడగచ్చు. ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం చెప్తాను. మీరు ప్రతిదీ కూడా ప్రూఫ్తో జీవోతో సహా నేను పెడతాను. అది నిజమైతేనే మన ఛానల్లో వస్తుంది ఏపీ స్కీమ్స్ ఇన్ఫోలో, లేకపోతే రాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, గంట కూడా ఆన్ చేసుకోండి, ఆల్ అని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వితంతు మహిళలకు అంటే అందరికీ అవకాశం ఇవ్వలేదు ఇక్కడ ప్రభుత్వం. కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగిలినటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ 50 ఏళ్ల పింఛన్ కానీ అలాగే మిగిలిన భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ మనకు దివ్యాంగులకు కానీ అంటే నాలాంటి వారికి కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రభుత్వం ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్లకు అవకాశం ఇచ్చింది. మరి జూన్ నెల పింఛన్ కూడా నిన్నటితో ముగిసింది. అంటే 3వ తారీఖుతో ముగిసింది. 2వ తారీఖుతో అంటే 1వ తారీఖు సెలవు వచ్చింది కాబట్టి ఆదివారము 31వ తారీఖునే మనకు పింఛన్లు పంపిణీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక 2వ తారీఖు పూర్తిగా పింఛన్ పంపిణీ చేశారు సోమవారం రోజున. మరి పూర్తి స్థాయిలో పింఛన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ నెలలో. అంటే ఈ మధ్యలో ఎవరైనా చనిపోయి ఉంటే ఈ గత నెలలో మే నెలలో ఎవరైనా భర్తకు పింఛన్ వస్తూ ఉంటే భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలు ఇప్పుడు మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయానికి మీ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళి ఫోన్ నెంబర్ కూడా
ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఇప్పుడు కూడా మళ్ళీ వితంతు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. భర్తకు పింఛన్ వస్తూ ఉండి చనిపోయి ఉంటే వారికి మాత్రమే, మిగిలినటువంటి వారికి ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. మిగిలినటువంటి వారికి కూడా ఈ జూన్లో అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు. ఇక మనము ఈ స్పౌస్ పింఛన్ను 12వ తారీఖునైతే పంపిణీ చేయబోతోంది. 11వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాలకు డబ్బులు జమ చేస్తామని, దాని తర్వాత మీరు గ్రామ వార్డు సచివాలయాల అధికారులు జూన్ 12వ తేదీన మీ ఇంటింటికి వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తారని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి ఇక్కడ 77,380 మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం ఈ యొక్క 4,000 రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ మనం చూద్దాం వివరాలు. ఏ జిల్లాలో ఎంతమందికి పింఛన్ మంజూరైందని మీకు ఇక్కడ నేను జీవో కూడా మీకు ప్రూఫ్తో కూడా చూపిస్తాను. మరి చూద్దాం వీడియోలో ఏ జిల్లాలో ఎంతమందికి పింఛన్ వచ్చిందని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అఫీషియల్ జీవో అనమాట. మరి మన ఛానల్లో వచ్చేది ప్రతిదీ కూడా ప్రూఫ్తోనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే విషయము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కింద 71,380 మంది వితంతు పింఛన్లు మంజూరు చేసాం. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున అని చెప్పి ప్రభుత్వం మనకు జీవో అయితే విడుదల చేసింది. ఇక మనకు చూసుకుంటే ఇక్కడ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పింఛన్ అని చెప్పి కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ చూస్తే డిసెంబర్ 2023 నుండి మనకు అక్టోబర్ 2024 మధ్యలో ఉన్న కాలానికి జీవిత భాగస్వామి కేటగిరీ కింద, అంటే స్పౌస్ పింఛన్ కింద ప్రతి వితంతు మహిళకు కూడా, అంటే భర్తకు పింఛన్ వస్తుండి భర్త చనిపోయినటువంటి ప్రతి వితంతు మహిళకు కూడా 4,000 రూపాయల చొప్పున పింఛన్ను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మనకు ఒక మొత్తానికి చూసుకుంటే మనకు 80,000 వరకు కూడా పింఛన్లు ఉంటే, ఇక్కడ ఎంపీడీఓలు గారు కేవలం 71,380 మంది పింఛన్లకు మాత్రమే దరఖాస్తులు ఆమోదించారని, మనకి జిల్లాల వారీగా ఆమోదించబడినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ విడుదలైంది. ముఖ్యంగా చూస్తే మనకు తెలుగులో కొంచెం అక్షరాలు ఇట్లా వచ్చింది జీవో, కాబట్టి ఇది ట్రాన్స్లేట్ చేస్తే మనకు అనకాపల్లి అల్లూరి సీతారామరాజులో 1,141, అనకాపల్లిలో 3,168, అనంతపురంలో 2,976, అన్నమయ్యలో 2,417, బాపట్ల 2,717, చిత్తూరులో 2,921, అంబేద్కర్ కోనసీమలో 2,823, తూర్పుగోదావరిలో 2,599, ఏలూరులో 2,967, ఇక గుంటూరులో 2,565. ఇట్లా జిల్లాల వారీగా మనకు లిస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. మరి కాకినాడ చూసుకున్న, కృష్ణా చూసుకున్న, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా మనకు ఈ యొక్క మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా మనకి ఇక్కడ పింఛన్లను అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ప్రకాశం కానీ, పొట్టి శ్రీరాములు నెల్లూరు కానీ, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా మనకు సత్యసాయి జిల్లాలో కానీ, శ్రీకాకుళం జిల్లాలో కానీ, తిరుపతి జిల్లాలో కానీ ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి మొత్తం పింఛన్లు చూసుకుంటే లక్షకు గాను 71,380 పింఛన్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. ఇక్కడ ఒక్కొక్క నెలకు 4,000 రూపాయల చొప్పున 71,380 మంది వితంతు పింఛన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక జీవిత భాగస్వామి కనుక మరణించుంటే ఆయన పింఛన్ను వీళ్ళకు మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక 11వ తేదీన పింఛన్ డబ్బులు సచివాలయ ఖాతాకు జమ చేస్తారు. 12వ తారీఖున గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటికే వచ్చి మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తారని చెప్పి ప్రభుత్వం జీవోలోనే క్లియర్గా చెప్పింది. మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు వితంతు మహిళలు ఉన్నారో లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐఏఎస్ కరుణ వాకాటి గారు క్లియర్గా జీవో అనేది మనకు విడుదల చేయడం జరిగింది స్పౌస్ పింఛన్లకు సంబంధించి.